మనం ఆలోచించబోయే అంశం పాతాళ లోకం, ముల్లోకాల వివరణ అనే టైటిల్తో గడిచిన వారం మనం ఆ, పరలోకం గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత భూలోకం గురించి నేర్చుకున్నాం. మూడవ లోకమైన పాతాళ లోకం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పాతాళ లోకం. ఈ పాతాళ లోకం ఎక్కడుందో మనం నేర్చుకోవటానికి ముందు నేను కూడా చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగంలోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, నిజంగా మానవుడిని మీరు జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అన్నారు. తండ్రి, మీరు కలిగించిన విషయం వైపు మేము చూసినప్పుడు ఎంత గొప్పదో. ఈ అల్పుడైన నలుసు వంటి మనిషి కోసం ఇంత పెద్ద విషయాన్ని మీరు తయారు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇంత చిన్న జీవిగా ఈ ప్రకృతి మొత్తానికి రారాజుగా అల్పులమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇది గుర్తించిన మేము మీరు మాకు ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని ఈ విశ్వాన్ని దాటి, విశ్వపు అంచును దాటి మీ సన్నిధికి చేరగలిగే భాగ్యాన్ని ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పాతాళ లోకము గురించి ఈరోజు మేము ఆలోచించబోచుండగా మీ ఆత్మ సహాయముతో మా కొరకు మీరు రాయించిన మాటలు అర్థం చేసుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, పాతాళ లోకం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ వచనాన్ని బట్టి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఎక్కడుందంట పాతాళం? దేని క్రింద? పాతాళం ఎక్కడుందంటే క్రింద అంటున్నాడు. దేనికి కింద అంటే విశ్వపు అంచు క్రింద. అదిగో పైన పోయిన వారం మనం చూసాం కదా, విశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర రాశులు, ఆ రాశులన్నిటిలో మధ్యలో సూర్యకుటుంబం, ఆ సూర్యకుటుంబంలో ఒకటైన భూమి. ఇదంతా విశ్వము లోపల ఉంది. ఇప్పుడు ఆ విశ్వపు అంచు నుండి కిందకి వెళ్ళిపోతే అక్కడ ఉంది పాతాళలోకం. ఇదే విశ్వపు అంచు పైన ఉన్నది పరలోకం. మీకు అర్థమైందా? ఇప్పుడు పాతాళలోకం ఎక్కడుందని చెప్తున్నాడు దేవుడు? క్రింద ఉన్న పాతాళం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. ఇది ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే పాతాళం ఎక్కడుందని మనకు అర్థమవుతుంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. బుద్ధిమంతుడైతే పరలోకానికి వెళ్ళిపోయే జీవ మార్గాన్ని నడుచుకుంటా అంట. దేన్ని తప్పించుకోవటానికి? కిందనున్న పాతాళాన్ని. అది కింద ఉంది పాతాళ లోకం. ఎక్కడుంది? క్రింద ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఎక్కడ? భూమి క్రింద ఉన్న వారిలో. భూమి ఆ విశ్వంలో మధ్యలో ఉంటుంది. పైన ఉంది కదా విశ్వం అనేది, ఒక అంచు వేసాం అక్కడ, అంతే.
ఇంకా అక్కడ బోర్డు లేదు కాబట్టి విశ్వం అంతటితో ఆగిపోయింది మనకి. విశ్వపు అంచు దాటిన తర్వాత కింద పాతాళం ఉంది, ఆ విశ్వం మధ్యలో భూమి ఉంది. పరలోకమందు ఉన్న వారిలో కానీ, తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో అంటే పాతాళ లోకంలో ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాలి అంటున్నాడు. వీటన్నిటిని బట్టి పాతాళ లోకం ఎక్కడుందని మనకు అర్థమైంది. భూమి క్రింద అంటే విశ్వపు అంచు క్రింద ఉంది. ఇక్కడ పాతాళముని మరొక రకంగా కూడా పిలవచ్చు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. 3వ వచనం చూడండి. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి. 2వ వచనం చదవండి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చాలమ్మ. అతడు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంట. అంటే 3వ ఆకాశం అంటే అర్థం ఏంటి? దానికి ముందు ఎన్ని ఉన్నాయి? మా 3వ వాడండి అన్నాను అనుకో, ఇంకెంతమంది ఉన్నట్టు నాకు? అంతకుముందు 2 ఉన్నట్టు. ఇప్పుడు 3వ ఆకాశమునకు కొనిపోబడి అంటే ఇంకా ముందెన్ని ఆకాశాలు ఉన్నాయి? 2 ఉన్నాయా? 0 కూడా ఉందా? 2 ఉన్నాయి. మరి మొదటి ఆకాశం ఏది? పరలోకం, దేవుడున్న లోకం. ఇక్కడ ఫిలిప్పీలో చదువుకున్నాం, పైన ఆకాశం అందే కానీ, పరలోకములో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ నంబర్ 1 పరలోకం, నంబర్ 2 భూలోకం, నంబర్ 3 పాతాళ లోకం. అంటే పాతాళ లోకాన్ని ఇక్కడ 3వ ఆకాశము అన్నాడు. మనకు తెలిసిన ఆకాశం పైన ఉంది కదా, మేఘాలు, ఇదంతా ఆకాశం. ఇది ఆకాశం కాదు దేవుడి లెక్కలో. దేవుడి లెక్కలో 3వ ఆకాశం పాతాళ లోకాన్ని ఆకాశం అన్నాడంటే ఇప్పుడు భూలోకం 2వ ఆకాశం. మరి పరలోకం మొదటి ఆకాశం. అంటే 3 ఆకాశాలే ఉన్నాయి. అంటే 3 ఆకాశాలు 3 లోకాలు అన్నమాట. ఇప్పుడు 3 లోకాల్లో 3వ లోకాన్ని పాతాళ లోకం అన్నాం, దాన్నే 3వ ఆకాశం అన్నాం. పరలోకాన్ని మొదటి ఆకాశం అనొచ్చు, భూలోకాన్ని 2వ ఆకాశం అనొచ్చు. ఇవన్నీ తెలియకుండా రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు అంటారు. విన్నారా ఈ మాట? మధ్యాకాశానికి వస్తారు, 2వ రాకడలో యేసుక్రీస్తు వారు అంటారు. మధ్యాకాశం ఏమి లేదు, భూమే మధ్యాకాశం. అంటే భూలోకం, ఈ వాతావరణమే మధ్యాకాశం. మొదటి ఆకాశం పరలోకం, 2వ ఆకాశం భూలోకం, 3వ ఆకాశం పాతాళ లోకం. ఇప్పుడు మధ్యాకాశం అంటే ఏది? భూలోకం. మనోళ్ళు ఎలా లెక్కేస్తారంటే పరలోకానికి భూమికి మధ్య ఉన్న ఈ ఆకాశానికి వస్తాడు అనుకుంటున్నారు, అది మధ్యాకాశం అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, 3వ ఆకాశమునకు కొనిపోబడి. ఇప్పుడు 3వ ఆకాశం అంటే పాతాళ లోకం అని మనకు అర్థమైంది. ఇప్పుడు పాతాళ లోకంలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. ఇదే కింద వేసిన పాతాళ లోకం. పాతాళ లోకములో 3 భాగాలు. మొదటి భాగం ఏమై ఉంది అని అంటే పరదేశు లేక నెమ్మది పొందే స్థలం. 2వ భాగం ఏదయ్యానంటే మహాగాధం. 3వ భాగం ఏది అంటే వేదన పొందే స్థలం. ఈ 3 రకాలు, ఈ 3 ప్లేసులు పాతాళ లోకంలోనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పాతాళ లోకంలో ప్లేసులు? 3. అది ఒక లోకం. భూలోకం, పరలోకం. పరలోకంలో ప్లేసులు ఉన్నాయి కదా, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, చాలా ప్లేసులు ఉన్నాయి. కానీ పాతాళ లోకంలో 3 ప్లేసులు ఉన్నాయి. మరి భూలోకంలో ఎన్ని ప్లేసులు ఉన్నాయి? ఎన్ని ప్లేసులు? ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని ప్లేసులు. సుమారుగా 195 దేశాలు ఉన్నాయి. ఇవి కాక మళ్ళీ సముద్రంలో కూడా కొన్ని దేశాలు ఏర్పాటు అవుతున్నాయి ఈ మధ్య. కానీ పాతాళ లోకంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. 1 పరదేశు, 2 నెమ్మది పొందే స్థలం, మధ్యలో ఉన్నది మహాగాధం. అర్థమైందా?
దీన్ని మొదటి ఆకాశం పరలోకం, రెండవ ఆకాశం భూలోకం, మూడో ఆకాశం పాతాళలోకం. ఇప్పుడు పాతాళలోకంలో మనం పరదేశి గురించి ఆలోచిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి. ధనవంతుడు దరిద్రుడు సందర్భం అందరికీ తెలిసిందే. ముందుగా దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎక్కడికి? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడైన లాజరు చనిపోయి, అంటే మూడో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మూడో ఆకాశంలో ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము గారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఎక్కడ ఉంటాడు? నెమ్మది పొందే స్థలంలో ఉంటాడు. అంటే పైనున్న లోకం, పరదేశిలో ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు. అదే పాతాళ లోకములో ఎక్కడికి వెళ్ళాడో చూడండి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అంటే వేదన పొందే స్థలానికి బాధలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోనే నెమ్మది పొందే స్థలం ఉంది, పాతాళంలోనే బాధ పొందే స్థలం ఉంది. ఇప్పుడు బాధలోకి వెళ్ళిపోయాడు ధనవంతుడు. ఒకే లోకం, కానీ వెళ్ళిన ప్రాంతాలు వేరు వేరు. అక్కడ అంటున్నాడు, దూరము నుండి కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అంటే ఇక్కడ నుంచి చూస్తే అక్కడ పరదేశిలో ఉన్న వ్యక్తి కనపడుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కనపడుతున్నారు. అబ్రహాము గారు కనపడుతున్నారు, లాజరు కనపడుతున్నాడు. ఎవరికి? పాతాళములో వేదన పొందే స్థలంలో ఉన్న ధనవంతుడికి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొన్న నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నాను. ఇక్కడ వేదన పొందే స్థలంలో ఏమున్నాయి? ఎందుకు బాధ అనుభవిస్తున్నాడంటే అక్కడ ఏముంది? అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను అంటున్నాడు. మరి అక్కడే ఉంది, నెమ్మదిగా ఉంది పరదేశులు. అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరము కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే ఆ వాడు ఇక్కడ, అంటే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంటే భూమి మీద బ్రతికిన కాలములో దేవుని కొరకు కష్టపడ్డాడు కాబట్టి లాజరు అక్కడ నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడు ప్రతిరోజు తను సుఖపడ్డాడు కాబట్టి ఇప్పుడు అక్కడ యాతన పడుతున్నాడు. అందుకే చెప్పాడు ధనవంతుడితో, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు నువ్వు సుఖం అనుభవించావు కాబట్టి ఇప్పుడు ఇక్కడ యాతన పడుతున్నావు అని చెప్పాడు. 26వ వచనం, అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నది. ఎక్కడుంది అది? మ్యాప్లో మధ్యలో ఉంది. ఏంటంటది? మహాగాధం అంట. అంటే పరదేశిలో వాళ్ళకి, వేదన పొందే స్థలంలో ఉన్న వాళ్ళకి మధ్య ఉంది మహాగాధం ఉంచబడి ఉన్నది. ఈ అగాధాన్ని ఆత్మలు కూడా దాటలేవా? ఇప్పుడు వెళ్ళింది శరీరాల, ఆత్మలు అక్కడికి? ఆత్మలు వెళ్ళి, అంటే ఆత్మ కూడా దాటలేని మహాగాధం అది. అవును, ఆత్మ కూడా అటు పరదేశిలో ఉన్నవారు ఇటు రాలేరు, వేదన పొందే స్థలంలో ఉన్నవారు వేదన తట్టుకోలేక జంప్ అయిపోయి అటు వెళ్ళలేరు. అదే చెప్తున్నాడు అబ్రహాము గారు, మీ యొద్ద నుండి మా యొద్దకు గోరువారు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడిందని చెప్పాను. అంటే మధ్యలో ఉన్నదే మహా అగాధం. ఈ మూడు ప్రాంతాలు కలిపి ఎక్కడున్నాయనంటే పాతాళంలో ఉన్నాయి. పాతాళం ఎక్కడుందంటే ఇదిగో ఈ విశ్వపు అంచు క్రింద ఉన్నది. మరి పరలోకం ఎక్కడుంది? ఈ విశ్వపు అంచు పైన ఉన్నది. అది దేవుడు ఉండే లోకం.
ఇంత దూరం ఇంతవరకు శాస్త్రవేత్తలు వెళ్ళలేదు. శాస్త్రవేత్తలకి తెలియని మహాలోకం. పరలోకం తెలియదు శాస్త్రవేత్తలకి, పాతాళలోకం తెలీదు, అసలు ఈ విశ్వపు అంచు కూడా తెలీదు. విశ్వపు అంచు చుట్టూ, ఇది విశ్వపు అంచు అనగానే ఇలా రౌండ్ బండి చక్రంలాగా గీసాం, కానీ వాస్తవంగా అయితే ఇది ఒక బంతిలాగా ఉంటుంది, పెద్ద గ్లోబ్ లాగా. భూమి ఎలా రౌండ్గా ఉందో, సూర్యుడు ఎలా రౌండ్గా ఉన్నాడో, ఈ విశ్వము కూడా ఎలా ఉందంటే పెద్ద నీటి బంతిలాగా ఉంది. చుట్టూ అంచులెమటంతా వాటర్ ఉంది, మధ్యలో అంతా విశ్వం ఖాళీ. ఆ ఖాళీలో కోటాను కోట్ల నక్షత్ర రాశులు, అందులో మధ్యలో ఉన్నదే చిన్న భూగోళం. ఆ భూగోళం మీదే 195 దేశాలు, మహాసముద్రాలు, 3 వంతులు. ఒక్క వంతు నేల మీదే 195 దేశాలు ఉన్నాయి, మిగతాదంతా వాటర్. ఇది చిన్న భూగోళం. ఈ భూగోళం విశ్వంతో పోలిస్తే నలుసు కంటే తక్కువ. కంటిలో నలుసు ఉంటుంది చూసారా, అంతకంటే చాలా చిన్నది విశ్వంతో పోలిస్తే, అసలు కనపడదు. ఇక దాని మీద మనిషి అసలు లెక్క కూడా ఉండదంట. అందుకే కీర్తన 80వ అధ్యాయంలో ఒక మాట అంటాడు దావీదు గారు, సందర్భం కాదు కానీ తప్పదు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ చేతి పనుల మీద 3 నుంచి చదువు. నీ చేతిపైన ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అంటున్నాడు. ఏటిని జ్ఞాపకం చేసుకుంటే? సూర్యుడు చంద్రుడిని చూస్తేనే ఆటి ఆకారం ముందు మనుష్యుడు ఎంతోటంట అసలు ఏపాటివాడు అంటున్నాడు. నేను ఇంకా విశ్వంతో పోల్చాను. సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఈ విశ్వములో చాలా చిన్నవి. ఏది? సూర్య కుటుంబమే. ఈ సూర్యుడు చంద్రుడు వీటితో పోలిస్తేనే మనుష్యుడిని జ్ఞాపకం చేసుకోవటానికి అసలు వాడు లెక్కలో లేడంటున్నాడు దావీదు గారు. మరి విశ్వంతో పోల్చుకుంటే అస్సలు లెక్క ఉండదన్నమాట. అంత అల్పుడుగా, అంత చిన్న నలుసు కంటే తక్కువగా మనిషి కనపడతాడు విశ్వంతో పోల్చుకుంటే. కానీ దేవుడు ఈ మనిషి మీదే దృష్టి పెట్టాడు. అంత పెద్ద విశ్వాన్ని ఇంత చిన్న మనిషి కోసం దేవుడు ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు పాతాళములో 3 భాగాలు. 3 భాగాల్లో ముందు మనం పరదేశు గురించి ఆలోచిద్దాం. పరదేశు గురించి ఎవరున్నారు పరదేశిలో? పరదేశి ఎక్కడ ఉంది? అగాధం పైన ఉంది, అంతే కదా. ఆ పరదేశులు ఎవరు ఉంటారంటే ఇప్పటి వరకు మరణించిన విశ్వాసులందరూ ఉంటారు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి పరదేశికి వెళ్ళాడండి. 2:30. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడును. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. 31 చదవండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు పాతాళలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అతడు కుళ్ళిపోలేదు. అంటే పాతాళలోకంలో ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. సిలువ వేసినప్పుడు అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ ఉన్నారు. 2 దొంగల్లో ఒక దొంగ మారు మనసు పొందాడు కాబట్టి ఆ మారు మనసు పొందిన దొంగను తీసుకొని, ఆత్మను తీసుకొని ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉందో చూడండి. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని
నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అంటే ఎక్కడున్నాడంట? పరదేశు. అంటే పరదేశం ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇందాక అపోస్తుల కార్యాల్లో చదువుకున్నట్టుగా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో నెమ్మది పొందే స్థలానికి. అదే ఈ వివరాలన్నీ అక్కడ రాయకుండా అపోస్తుల కార్యాల్లో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు అతని శరీరము కుళ్ళిపోలేదనియు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళప్పుడు సిలువలో చనిపోగానే పరలోకానికి వెళ్ళలేదు. 34వ వచనంలో చెప్తాడు ఈ మాట. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను. ఇది దావీదు గారి గురించి వ్రాయబడినప్పటికీ దావీదు గారితో పోలుస్తూ మరొకరికి ఈ ప్రవచనం వర్తించింది. అది యేసుక్రీస్తు వారి గురించి. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళలేదు ఆ సమయంలో. అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు, పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే పరదేశికి వెళ్ళిపోయాడు, కూలిపోలేదు, ఆయన వచ్చేసాడు బయటికి. అంటే పరదేశంలో ఎవరు ఉంటారా అంటే విశ్వాసులు ఉంటారు. ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య పాత నిబంధన గురించి తీసుకొచ్చాడు అక్కడ నుంచి. ఎందుకంటే 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే మనకి విశ్వాస వీర్ల పట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి? హేబేల్ దగ్గర నుంచి. హేబేల్ దగ్గర నుంచి వచ్చిన విశ్వాస వీరులందరి గురించి వ్రాస్తూ రాహాబు అనే వేశ్య దగ్గర నుంచి మనం చదివితే ఇదంతా వీళ్ళు కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించారు. ఎందుకంటే పరదేశికి వెళ్ళటానికి, పరదేశం నుంచి పరలోకం వెళ్ళటానికి. 38 నుంచి చదువుదాం. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను, ఏదంటే హేబేల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మరణించిన విశ్వాసులందరూ తన విశ్వాసం ద్వారా దేవుడి దగ్గర సాక్ష్యం పొందినవారైనను, మనము లేకుండా అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే వరకు ఎంతమంది అయితే విశ్వాసులు ఉంటారో వాళ్ళు లేకుండా, వాళ్ళు కంప్లీట్ మ్యాన్స్ ఎవరంట? సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని అంటే పరలోకాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు ఆ వాగ్దాన ఫలం అనే పరలోకాన్ని అనుభవించలేదు. అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. అంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారన్నమాట. అంటే విశ్వాసులందరూ ఉండే ప్లేసే నెమ్మది పొందే స్థలం. క్రీస్తు రెండవ రాకడ వరకు వీరంతా ఎక్కడుంటారు? నెమ్మది పొందే స్థలంలో ఉంటారు. రెండవ రాకడ వరకు పరదేశం అక్కడే ఉంది, ఎక్కడికి మార్చలేదు. దాని పేరే మూడవ ఆకాశం. ఆ పాతాళ లోకం పేరే మూడవ ఆకాశం. అంటే ప్రతి ఒక్కరూ మరణించిన వారు ఖచ్చితంగా మూడవ ఆకాశానికి వెళ్ళాలి. ఆ మూడో ఆకాశంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వేదన పొందే స్థలం, రెండవది నెమ్మది పొందే స్థలం, మధ్యలో మహా అగాధం ఉంచబడింది. ఇందులో మనం నెమ్మది పొందే స్థలం గురించి నేర్చుకున్నాం. దాని పేరే పరదేశు, ఇంగ్లీష్లో ప్యారడైజ్. ఇది బార్లు కూడా పెడతారు ఈ మధ్య కదా, ప్యారడైజ్ బార్ అంట, ప్యారడైజ్ బిర్యానీ. ఇది పరదేశంలో కూడా బిర్యానీ ఉంటుందా? బాగుంది, పేరు బాగుంది కాబట్టి పెట్టుకుంటున్నారులే. ఓకే, నెక్స్ట్ మనం పాతాళ లోకం గురించి ఆలోచిద్దాం. ఏ లోకం? పాతాళ లోకం. ఎక్కడుందని తెలుసుకున్నాం. పాతాళ లోకం భూమి క్రింద ఉంది. పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలం లేదా మహా అగాధం, మధ్యలో ఏముంది? మహా అగాధం ఉంది. ఈ మహా అగాధం గురించి నేర్చుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం.
మహాగాధంలో ఎవరున్నారు చూద్దాం. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకముల్లో ఎక్కడ కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎక్కడుంది? పాతాళలోకములో అగాధం ఉంది, అదే మధ్యలో ఉంది మహా అగాధం కదా, నరకం. అందులో మళ్ళీ కటిక చీకటి గల బిలం అంటే, బిలం అంటే తెలుసా? బోర్ హోల్ ఉంటుందే, అంటే రంధ్రం చేసుకొని వెళ్ళేదాన్ని బిలం అంటారు. ఈ ఎలుకలు కన్నాలు దోవుతాయి కదా, వాటిని బిలము అంటారు. లేదా బోర్ హోల్, మ్యాన్ హోల్ తీస్తారు కదా బోరుతో, అందులో బోరు బావిలో చిన్నపిల్లవాడు పడి ఇరుక్కుపోయాడు, చనిపోయాడని, అది బిలం అంటే ఆ కటిక చీకటి గల బిలములో, ఆ అగాధంలో, పాతాళలోకంలో మధ్యలో ఉన్న ఈ అగాధం ఉంది చూసారా, అందులో మళ్ళీ సపరేట్ ప్లేస్ ఉంది. ఏంటా ప్లేస్ అంటే, అందులో కటిక చీకటి గల బిలములోనికి అపవాదిని దోసేశాడు. అంటే దేవదూతలుగా ఉన్న అపవాదిగా మారినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాతాళలోకంలో మధ్య అగాధములో కటిక చీకటి గల బిలం అనే ప్రాంతంలోకి తోసి భద్రం చేశాడు. అంటే అక్కడ ఏం కనపడదు, ఇరుకు, కదలటానికి అవకాశం ఉండదు. బిలం అంటేనే సన్న హోల్ అని అర్థం. ఆ రంధ్రంలోకి పెట్టి బిగిచ్చేసినట్టే. అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం కదా, దెయ్యాలని బాటిల్లో బిగిచ్చేసినట్టు మూత పెడతారు, మూత దిగానే మళ్ళీ పొగలాగా బయటకు వచ్చింది. ఆ అగాధంలో, మహా అగాధంలో కటిక చీకటి గల బిలంలోకి తోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళవి చెవి గల ఒక దేవదూత మొదటి ఆకాశమైన పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేసి. ఎక్కడ పడవేశాడు? అగాధం ఎక్కడుంది? పరదేశికి వేదన పొందే స్థలానికి మధ్యలో ఉంది. ఇప్పుడు అగాధంలో ఎక్కడ పడవేశాడని పేతురు గారి పత్రికలో చదువుకున్నాం. ఇక్కడేమో అగాధములో పడవేసి అని ఉంది. అగాధములు ఎక్కడంటే కటిక చీకటి గల బిలంలో పడేసాడని మనకు అక్కడ ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు తోయబడితివే అన్నాడు. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాతాళములో అగాధం ఉందన్నాడు పేతురు గారి పత్రికలో. పాతాళములో అగాధం ఉందని ప్రకటన గ్రంథంలో విన్నాం. అగాధములో కటిక చీకటి గల బిలంలోనికి దోశాడని పేతురు గారు చెప్పాడు. ఇప్పుడు యెషయా గారు ఏమంటున్నాడు తెలుసా? పాతాళములో ఒక మూలకు తోయబడితివే అంటే అగాధంలో కటిక చీకటి గల బిలం పాతాళలోకంలో ఎక్కడుందాయి అని అంటే ఒక మూలన ఉందంట. మూలన కూర్చోబెట్టాడు, మూలన ముసలములాగా. అర్థమైంది మీకు? పాతాళమునకు, నరకములో ఒక మూలకు తోయబడితే అంటే నరకం ఎక్కడుందంటే పాతాళలోకంలోనే ఉంది. అపవాదిని ఎక్కడ బంధించాడంటే పాతాళలోకములో, నరకములో ఒక మూలలో ఉన్న బిలములోనికి దోసేశాడు. కటిక చీకటి గల బిలములోని. అంటే ఫుల్ అడ్రస్ ఇచ్చేస్తున్నాడు చూడండి. అపవాదిని ఎక్కడ బంధించాడు? 3 ప్రాంతాలున్న ఆ పాతాళలోకములో, ఆ పాతాళలోకములో ఎక్కడో ఒక మూలన, అగాధములో ఒక మూలన, ఆ మూలలో ఎక్కడ కటిక చీకటి గల బిలములోనికి తోసి భద్రం చేశాడు. చూసారా ఎంత సీక్రెట్ ప్లేస్లో పెట్టాడు?
7 సముద్రాలు దాటి వెళ్ళిపోతే మహా పెద్ద చెట్టు, చెట్టులో తొర్రలో చిలక, మాయల పకీరు ప్రాణం అక్కడ ఉందంట. అపవాదిని ఎక్కడ దోసేశాడు? విశ్వం అంతా విడిచిపెట్టాడు. విశ్వపు అంచు దాటిన తర్వాత ఒక లోకాన్ని సృష్టించాడు. ఆ లోకములో మళ్ళీ 3 భాగాలు చేశాడు దేవుడు. ఆ 3 భాగాల్లో మధ్యలో పెట్టాడు ఒక లోకం, ఒక ప్రాంతం. దాని పేరే అగాధము, మహాగాధము. అగాధంలో నరకం, నరకంలో ఒక మూలలో కటిక చీకటి గల బెలము అక్కడ పెట్టాడు. ఎంత లోపలికి ఉందన్నమాట వాడిని జాగ్రత్త చేసిన ప్రాంతం. ఈ విశ్వపు అంచు దాటినా దొరకదు అది మనకి. కానీ ఇక్కడ నుంచి ఆ లోకానికి ప్రయాణం చేయటానికి ఆత్మకు బట్టే సమయం ఎంతో తెలుసా? ఒకసారి యోబు గ్రంథం 20వ అధ్యాయము, యోబు గ్రంథం 21:13 చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎంతసేపట్లో? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. మరేంది ఇక్కడ తిరుగుతున్నారంటున్నారు మనోళ్ళు? ఒక గంట కూడా ఉండడా చచ్చిపోయినాక? ఇక్కడెక్కడే తిరుగుతుంది, ఆయన కోరికలు తీరాలి, నాకు కనపడుతుంది. ఏమంటే వాళ్ళకి ఇష్టమైన ఫోటోలు ముందు పెడతారు కదా. చెంబులో నీళ్లు తాగుతాడంట, కాకిలాగా వచ్చి తింటాడంట. మరి అక్కడేంటి? స్కానింగ్లో ఏమని తెలుస్తుంది? ఒక్క క్షణమా? అంటే ఇక్కడ కన్ను మూయటం, అక్కడ కన్ను తెరవటం. ఏమంటే లోకం అంచు దాటాలంటే చంద్రమండలం దగ్గరికి వెళ్ళటానికే మనకి 1-2 నెలలు పడుతుంది, ఏది రాకెట్లో వెళితే. ఈ చంద్రమండలం, పాలపుంత నక్షత్ర మండలం, సూర్య కుటుంబం, మళ్ళీ ఆండ్రోమెడా నక్షత్ర మండలం, మెగా సెంటారస్ నక్షత్ర మండలం, ఇలాంటి నక్షత్ర మండలాలు రాసులు ఉన్నాయి విశ్వంలోనే. విశ్వపు అంచు దాటిన తర్వాత పెద్ద నీరుంది, చుట్టూ నీరుంది. భూమి మీద ఉన్న నీరు కాదు అది, ఇంకా చాలా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువైన నీరుంది. ఆ నీరు దాటి వెళితే అక్కడ ఉంటుంది పాతాళ లోకం, కిందకి వెళితే. ఆ లోకంలో మళ్ళీ ప్లేసులు 3 ఉన్నాయి. ఆ 3 మహాగాధం ఎక్కడుందో కనుక్కోవాలి. అగాధంలో ఒక మూలకి వెళ్ళాలి, అక్కడ నరకం ఉంటుంది. ఆ నరకంలో కటిక చీకటి గల బిలంలోనికి వెళ్తే అక్కడ ఉంటాడు అపవాదిగాడు. అడ్రస్ అది. ఏమంటున్నాడు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అసలు ఈ లోకాన్ని తయారు చేసింది సాతాను కోసం అంట దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే నిత్యాగ్ని దండన ఎవరికంట? అపవాదికి, వాని దూతలకు సిద్ధపరిచాను అంటున్నాడు. యోధాపత్రిక. ఏమండి, ఇదంతా పాతాళ లోకములో అగాధం గురించే మనం ఆలోచిస్తుంది, మధ్యలో ఉన్న మహాగాధం గురించి. యోధాపత్రిక 6వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అక్కడ ఏముంటుందంట? కటిక చీకటి గల బెలం. ఇక్కడ కటిక చీకటిలో నిత్య పాశములతో, అంటే ఇక అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. నో బెయిల్, నో రిలీజ్. బెయిల్ మీద వచ్చే పని లేదు. ఇంకా శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత బయటకు వస్తారనే ఆశ కూడా లేదు. నిత్య పాశము అంటే నిత్యం అది బంధించి ఉంచిద్ది. ఏది? పాతాళ లోకంలో కటిక చీకటి గల ప్రాంతం, అదే నరకం. ఒక పక్క అగ్ని
అయినా కనపడదు. అగ్ని ఉంటే వెలుగు వచ్చిందిగా, ఇక్కడ సైన్స్ అది. అక్కడ అగ్ని ఉంటుంది కానీ ఏం కనపడదు. దేవుడు కెపాసిటీ మొన్న ఆలోచించాం కదా, అగ్నితో ఆయన గుర్రాలు చేస్తాడు, రథాలు చేస్తాడు, అగ్ని కాలకుండా కూడా చేస్తాడు. అగ్ని ఉంటే వెలుగు ఉంటుంది కదా, మనకు కనపడిద్ది కదా అని ఇక్కడ అనుకుంటాం. పాతాళ లోకంలో అగ్ని ఉంటుంది కానీ వెలుగు ఉండదు, చీకటి ఉంటుంది. అది దేవుని కెపాసిటీ. పాతాళ లోకంలో కటిక చీకటి గల ప్రాంతంలో దేవదూతలు నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఇది నరకంలో ఉన్న పరిస్థితి. ఇంకా మార్కు సువార్త 9వ అధ్యాయం, పాతాళ లోకం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నరకంలో ఏముంటుంది, పాతాళ లోకంలో అంటే ఆత్మకు చావు లేదు. పురుగు అంటే ఆత్మ చావదు, అగ్ని ఆరని అగ్ని ఉంటుంది అక్కడ. సూర్యుడే 1800 కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాడు, ఆరిపోట్ల. ఆరని అగ్నిని మన కళ్ళ ముందే చూస్తున్నాం సూర్యగోళంలో. ఏంటి అందులో మండేది? పెట్రోలా, డీజిలా, కట్టెలా? వాయువులంట. వాయువులు అప్పటి నుంచి మండుతూనే ఉన్నాయి. అక్కడ వాయువు అయిపోవట్లేదు, మంట తగ్గట్లేదు, ఆరిపోవట్లేదు సూర్యుడిలోనే. మరి పాతాళ లోకంలో అగ్ని ఆరదు, పురుగు అంటే ఆత్మ చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది దేవదూతల కోసం ఏర్పాటు చేసిన లోకం. అది ఈ లోకం గురించిన ఇన్ఫర్మేషన్ మనకు సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల పాతాళం అన్నా నరకం అన్నా ఎవ్వడికి భయం లేదు కదా. దేవుడి దగ్గరికి వచ్చేదే ఆశీర్వాదాల కోసం. ఆయన అన్నీ ఇచ్చేవాడే, మనం పుచ్చుకునేవాళ్ళం అంతే. చనిపోతే మనిషి ఆత్మకు చావు లేదని, ఇది ఆరని అగ్నిలోకి చావు లేకుండా వెళ్ళి ఇంక అలాగే బాధ అనుభవిస్తూ ఉంటుందన్న విషయం అర్థం కావట్లేదు. ఒకరోజు కరెంటు పోతే చీకట్లో బతకండి చూద్దాం. ఇప్పుడు అలవాటు పడ్డాం కాబట్టి కరెంటుకి. ఒక్కరోజు చీకట్లో బతకటం చాలా కష్టం మనకి. నిన్ను నువ్వు తాకినా నువ్వు కనపడినంత చీకటి ఉంటే, కన్నులు పొడుచుకున్నా కనపడిన చీకటి అంటారు. కన్ను పొడుచుకున్నా కనపడిన చీకటి ఎప్పుడన్నా అనుభవించారా? మీకు అది అర్థం కావాలంటే, ప్రాక్టికల్గా మీకు బాగా అర్థం కావాలంటే, ఒక గదిలో మొత్తం అసలు లైటింగే లేకుండా మొత్తం క్లోజ్ చేసి బ్లాక్ పెయింట్ వేసుకొని ఒక్క నిమిషం అందులో వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. నల్లటి రంగు వేసుకొని గదికి మొత్తానికి సీలింగ్తో సహా. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ గదిలో ఒకసారి నిలబడి చుట్టూ తలుపులు వేసేసి క్లోజ్ చేసుకుంటే భయం వేసిద్ది. ఎందుకంటే మనం ఎంత గట్టిగా కళ్ళు తెరిచినా చికిలించినా మనకు అసలు ఏం కనపడదు. మనమే మనకు కనపడం. నేనున్నానా లేదా అనిపించింది మనకి. కటిక చీకటి అంటే అంత భయంకరమైన చీకటి. అది కళ్ళు మూసుకుంటే కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే కనురెప్పల్లో నుంచి వెలుగుపడి కొంత వెలుగు కనపడుతుంది మనకి కన్ను మూసుకున్న. నువ్వు కళ్ళు చికిలించి చూసినా కనపడనంత చీకటి ఉంటుంది అక్కడ. చీకటి తప్ప ఏముండదు. ఆ చీకట్లో మళ్ళీ భయంకరమైన అగ్ని కాలిపోతూ ఉంటావు కానీ చావవు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. నరకం అంటే ఆల్రెడీ అపవాదిగాడు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి వాడికి భయం నరకం అంటే. ఎందుకంటే వాడు ఒకసారి ఆ నరకం అనుభవించి వచ్చాడు, జైలు చేసి వచ్చాడు. వాడు పాతాళములోనికి పంపుటకు మాకు ఆజ్ఞాపించొద్దు అంటున్నాడు. చూడండి ఒకసారి లూకాసు వార్తలో కానీ, మత్తయిలో కానీ, మార్కులో కానీ అన్నిట్లో ఉంటుందండి. లూకాలో చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వచనం. 30 నుంచి చదవండి. యేసు నీ పేరేమని వాడిని అడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చియను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి
పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఎందుకండి పాతాళానికి పోవటానికి ఆజ్ఞాపించొద్దు అంటున్నాడు? అక్కడ ఎంత భయంకరమైన వేదన ఉందో, ఎంత భయంకరమైన అగ్ని ఉందో, ఎంత చీకటి ఉందో వాడికి తెలుసు. ఎందుకు? ఇందా చదివాం కదా, ప్రకటన 21, 2, 3 వచనాల్లో, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలవలోనికి దోసేశాడు. అందుకని వాడికి ఆ టేస్ట్ తెలుసు కాబట్టి, అమ్మో వద్దు, అక్కడికి పంపించొద్దు. మార్క్స్ వార్తలు అయితే దేవుడి మీద ఒట్టు అంటాడు, దేవుడి మీద ఆనా అంటాడు అపవాదిగాడు. ఎందుకంటే అంత భయంకరమైన లోకం అది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. పురుగు అనే కాడ ఆత్మని పెట్టుకోండి. ఎందుకంటే పురుగు అంటే ఏదోలే దీప పురుగు అనుకొని మనం భయపడం. ఆ పురుగు నువ్వే. ఆ పురుగు ఎవరు అనుకుంటున్నారు? ఏదో వెలుక్కొచ్చే పురుగు అనుకుంటే పొరపాటు. మనమే. ఆత్మ చావదు. పురుగుని ఎందుకు పంపిస్తాడు అక్కడికి, పాతాళ లోకానికి? పురుగు ఏం చేసింది? అది దేవుడు చెప్పినట్టు వింటుంది, మనమే విన్నాం కాబట్టి ఆ పురుగులాగా మనల్ని అక్కడికి పంపిస్తాడు. మరొక వచనం, యెషయా గ్రంథం. పాతాళ లోకం కొలతలు ఇస్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 9వ వచనంలో, నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. అంటే పాతాళ లోకం ఎలా ఉందంట? లోతుగా ఉంది. ఎంత లోతు? ఎంత లోతు ఉందంట పాతాళం? హబక్కూకు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ద్రాక్షారసము మోసకరము, పాతాళమంతా ఆశ పెట్టును. అంటే పాతాళ లోకం లోతుగా ఉన్నది, ఇంకా విశాలంగా ఉన్నది. కొలతలు పాతాళ లోకం ఎంత ఉందయ్యా, ఎన్ని ఆత్మలు వెళ్తాయి అంటే, ఎన్ని వెళ్ళినా ఇంకా ఇంకా అంటదంట. చూద్దాం అది కూడా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అగాధ కోపం అంటే బెలం అన్నా కోపం అన్నా ఒకటే. అంటే కోపంలోనే అంతమంది పడతారా? పాతాళ లోకంలో కటిక చీకటి గల బెలం అన్నాం కదా. బెలం అనగానే ఏదో బోర్హోల్ అనుకోకండి, అంత చిన్నది అనుకోకండి. కోపం చాలా పొడుగుంది. ఇంకా ఇంకా రాని రాని అంటదంట, తృప్తి కానేరదు. ఇక అసలు లోకం ఎంత ఉంటుందో చూడండి. పాతాళ లోకం ఎంత ఉంటుంది, లోకములో అగాధం ఎంత ఉంటుంది, అగాధంలో కటిక చీకటి గల కోపం లేక బెలం, తృప్తి కానేరదు అంటున్నాడంటే అవి చాలా ఉంటుంది అన్నమాట. 30వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 15వ వచనం 16. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలు అని పలుకునవి 4 కలవు. అదేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. అందులో ఇక నాకు చాలు, ఇంకా ఆత్మలొద్దు అందంట. ఏదది? పాతాళం. అగ్నిగాని సంగతి ఎందుకు మనకి ఇప్పుడు? మనకు కావాల్సింది పాతాళం. ఇంకొద్దులే ప్రభువా, చాలు, నిండిపోయింది, హౌస్ ఫుల్ అందో, బెలం ఫుల్ అందో, నా కోపం నిండిపోయింది అందో. ఇంకా ఉందా?
రాని రాని అంటదంట. తృప్తి పడనివి, చాలు అననివి నాలుగిట్లో ఒకటి నంబర్ 1 స్థానంలో ఉండేది పాతాళము. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 11. 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. అంటే అక్కడ పరలోకంలో నుంచి ఎక్కడికి చూస్తున్నాడు దేవుడు? పాతాళలోకంలో అగాధ కోపంలోకి ఎవరెవరు వెళ్ళారా, ఎంతమంది వెళ్ళారా అని దేవుడు చూస్తున్నాడంట. దేవుడికి కనపడదు అనుకోకండి. ఇది ఈ విశ్వము దాటి, విశ్వపు అంచు దాటి పాతాళలోకానికి వెళ్ళి, పాతాళలోకంలో మళ్ళీ అగాధంలో కోపంలోకి వెళ్ళి చూస్తున్నాడు దేవుడు. అది ఎంతో విశాలంగా ఉంది, ఎంతో లోతుగా ఉంది. అక్కడికి వెళ్ళి దేవుని చూపులు పాతాళలోకము, అగాధ కోపము యెహోవాకు కనబడుచున్నవి అంటున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం. పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మెలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది, లోతుగాను విశాలముగాను ఆయన దానిని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టమును కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును. క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. దానికి మరొక పేరు ఏంటి అంటే తోపెతు, హేయమైన శ్మశానం అని ఉంది చూడండి ఫుట్నోట్లో. హేయమైన శ్మశానం అంటే ప్రేతాత్మలు వెళ్ళే ప్రాంతం, అవిశ్వాసులు వెళ్ళే ప్రాంతం, క్రీస్తు విరోధులు వెళ్ళే ప్రాంతం, దేవుడిని నమ్మామని చెప్పి అక్రమంగా ప్రవర్తించే వాళ్ళు వెళ్ళే ప్రాంతం, సాతాను వాడి దూతలతో పాటు వీళ్ళు కూడా వెళ్ళే ప్రాంతం. అది ఎంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు ప్రభు, అందుకే నేను అక్రమాలు అన్యాయాలు చేశానని నువ్వు అనకుండా ఉండటానికి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. పాతాళలోకం గురించి, పరలోకం గురించి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా దేవుడు తెలుసా? పరలోకంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టాలు కన్నీళ్ళు ఉండవు, అంతే. దేవుడు ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఆనందంగా ఉంటాం, అంతే. కానీ భయంకరమైన ఈ పాతాళలోకం ఎంత పెద్దదో, ఎంత విశాలమో, ఎంత లోతో, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో ఎంత క్లియర్గా ఎందుకు రాయించాడు దేవుడు అంటే, ఏ ఒక్కడు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి, ఏ ఒక్కడు నశించుట ఇష్టం లేదంటే పాతాళలోకం వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. కటిక చీకట్లో ఒక పక్క కాలిపోతూ, ఏమన్నా ఒక బోర్హోల్లో మనల్ని పడేసి పైన మూతేసేసి ఏం కనపడకుండా చేసి కింద మంట పెట్టమనండి, ఇంతకంటే ఒక వర్ణన ఏం లేదు నరకంకి. ఎలా ఉంటుంది? అక్కడ కాలుతూ ఉంటాం, ఏం కనపడదు, ఆదుకునే నాదుడు లేడు, ఎవడిని కేకేసినా ఎవడు గోల వాడిదే, ఎవడు కాల్పు వాడదే, నీ కేక వాడు విని నిన్ను ఓదార్చే పరిస్థితి లేదు. ఒక పక్క సాతాను వాడి దూతలు, మెలకు దేవత అంటున్నాడు. మెలకు దేవత అంటే సాతాన్ ఏజెంటే. ఎవరికి సిద్ధపరిచాడు అంటున్నాడు అక్కడ? మెలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది, లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహములే యెహోవా ఊపిరి దాన్ని రగలబెట్టును. పరమగీతాలు, పరమగీతాలు 8వ అధ్యాయము. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా. ఈర్ష్యని దేంతో పోల్చాడు? పాతాళం ఎలా ఉంటుందంట? కఠోరంగా ఉంటుంది. కఠోరం అంటే
ఇంకా జాలి, దయ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అవతలోడు విలవిల్లాడిపోతున్నా చూస్తూ ఏమి చేయలేను. ఏందిరా ఈడింత కఠినాత్ముడు అంటే అది పాతాళ లోకంలో కనపడిద్దంట మనకి. అది భూమి మీద దేంతో పోల్చాడంటే ఈర్ష్య పడతారు చూడు, ఆడు చూడు ఎట్టున్నాడు, ఈడు చూడు ఎట్టున్నాడు, ఆడు భలే ఉన్నాడే, ఈడు భలే సంపాదించాడే అని ఎవరి మీదైనా మనం ఈర్ష్యపడితే పాతాళ లోకంలో కఠినమైన పరిస్థితి ఎలా ఉంటుందో దాంతో పోల్చి చెప్తున్నాడు. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు. అంటే అగ్నిజ్వాలలు ఎలా ఉంటాయో అక్కడ కూడా అలాంటి జ్వాలలు ఉంటాయంట సమానంగా. దీంతో పాటు అది యెహోవా పుట్టించు జ్వాల. చాలమ్మ, పాతాళ లోకంలో ఎంత కఠినంగా అగ్నిజ్వాలలు ఉంటాయో అది భూమి మీద ఒకడు ఈర్ష్య పడితే ఎలా ఉంటుందో దాంతో పోల్చి చెప్పాడండి. అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులయ్యుందురుగాక. భక్తిహీనులు ఏం చేస్తారు అక్కడ? మౌనులయ్యుందురుగాక. అంటే పాతాళానికి వెళ్ళిన భక్తిహీనులు ఏం చేస్తారు? మౌనంగా ఉంటారు. అంటే కేకలేస్తారు, కేకలు కూడా కొంతకాలమే ఆగిపోతాయి. ఇక ఇంకేముండదు, సైలెంట్గా బాధ అనుభవిస్తూ ఉంటామే. పాతాళమందు భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, వారు అక్కడ మౌనులై ఉందురుగాక అంటున్నాడు. అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయము. కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే ఇంకెవడు పాతాళంలో కృతజ్ఞతలు చెల్లించడు, ఎందుకంటే ఉపయోగం లేదు కాబట్టి. అర్థమైందా? పాతాళ లోకం ఇంత భయంకరంగా ఉంటుంది. ఇంకా చూద్దామా? వచ్చే వారం చూద్దామా? ఇంకా చాలా ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము. నువ్వు ఒకవేళ పాతాళ లోకానికి వెళితే అక్కడ పని ఉండదు, ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. అంటే లేదనా, వచ్చిన ఉపయోగం లేదనా. ఉంటుంది, తెలివి ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చేసిన జ్ఞాపకాలన్నీ అక్కడ ఉంటాయి, కానీ ఉపయోగం లేదు. నాకు ఒక ఐడియా వచ్చింది, పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఈ బిజినెస్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఐడియా వచ్చిందనుకో, అవకాశం ఉండదు. పలానోడి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన వచ్చిందనుకో, అవకాశం ఉండదు. నాకు మంచి జ్ఞానం వచ్చింది ఇక్కడ, అక్కడ ఉన్నప్పుడు రాలేదు, భూమి మీద ఉన్నప్పుడు అనిపించింది అనుకో, ఉపయోగం ఉండదు. అదే చెప్తున్నాడు, నీకు ముందు ఇక్కడికి వచ్చిన పని ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యి, పని మానేసి సోమరిగా ఉండొద్దు. నీకు చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చెయ్యి, ఏది చేస్తావో అది చేసి అందులో దేవుడి కొరకు పనిచేస్తే నీకు మేలు. నాకు అది రాదు, నాకు మాట్లాడటం రాదు, నాకు ఈ పని రాదు, ఆ పని రాదు అంటే వచ్చిందేదో చెయ్యి దేవుని కోసం. నువ్వు తర్వాత పాతాళానికి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చినాయి ప్రభు, ఐడియాలు చాలా వచ్చినాయి, చేస్తాను అన్నాడు అనుకో, ఉపయోగం ఉండదు. అంటే పాతాళ లోకానికి వెళ్ళినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఎంత ప్రయోజనం లేదో, ఇక్కడ కాలకముందే ఇక్కడే పట్టుకొని పని చేయనన్న అంటున్నాడు. నువ్వు పోవు పాతాళమందైనను, పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. 6వ వచనం. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకోరు,
అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో ఎప్పటికీ వారికి వంతు లేదు. ప్రేమ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నాకు అర్రే నా వాళ్ళందరినీ ప్రేమించలేకపోయానే, ఇప్పుడు ఐ లవ్ యూ అందాం వెళ్ళి అన్నాడు అనుకో, నీకు అగ్నే ఐ లవ్ యూ అంటా ఉంటుంది అక్కడంతే. పగ ఉంది తీర్చుకుందాం, వాడు నన్ను మర్డర్ చేశాడు, నేను ఇప్పుడు వెళ్ళి దెయ్యంగా వెళ్ళిపోయి వాడిని పొడి చేద్దాం ఎవడొకడిలో ప్రవేశించి. కుదరదు. నీకు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి అవకాశం లేదంటున్నాడు కదా. వేదన పొందే స్థలంలో ఉన్నవాళ్ళు పరదేశంలోకి వెళ్ళటానికే నో ఎంట్రన్. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికంటే, మరి ఇక్కడ వారు భూమి మీదకి ఎలా వస్తారు? నీకు పగ ఉన్నా ఉపయోగం లేదు, నేను అక్కడ ప్రేమించలేకపోయాను, పని 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 అని తిరిగాను, ఇప్పుడన్నా వెళ్ళి ప్రేమిద్దాం అనుకుంటే ఉపయోగం? ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో వానికి దేనికి ఎందు వారికి ఎప్పటికీ వంతు లేదు. ఒకసారి ఆత్మ వెళ్ళిపోతే పాతాళలోకానికి వెళ్తే రిటర్న్ వచ్చే పని లేదు అన్నమాట. ఓకే. మరొక వచనం యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. అంటే పాతాళంలో ఏం జరగదంట దేవుడికి? స్తుతి ఆరాధన జరగదు. అదేదన్నా జరిగితే ఎక్కడ జరగాలి? భూమి మీదే జరగాలి. వేదన పొందే స్థలానికి వెళ్ళిన తర్వాత, నరకంలో పడిన తర్వాత ఇక స్తుతి ఆరాధన అనే కార్యక్రమాలు ఉండవు. అందుకని భూమి మీద నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అంటే స్తుతి ఆరాధన కూడా దేవుడు నీకు అవకాశం ఇచ్చింది ఇక్కడే. కొంతమంది ఆరాధన అయిపోయినాక వస్తారు. పాతాళంలో ఆరాధన చేద్దాంలే మిగిలిన సమయం అనుకుంటే కుదరదు కదా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడే సద్వినియోగం చేసుకోవాలి. ఇది దాటారా నీ చేతిలో ఏముండదన్నమాట. అందుకే పాతాళమందు నీకు స్తుతి కలుగదు అంటున్నాడు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు అంటున్నాడు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం. 49వ అధ్యాయము కీర్తన గ్రంథం 14వ వచనంలో ఏమంటున్నాడు? వారు పాతాళమున మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. అంటే మందలు మందలుగా కూర్చబడతారు పాతాళంలో. ఎవరుంటారంట కాపరిగా? వాళ్ళకి మరణము వారికి కాపరి అయ్యుండును అంటున్నాడు. 19వ వచనం 49:19 కూడా. అతడు తన పితరుల తరమునకు చెరవలెను, వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. అంటే ఇక వాళ్ళకి ఎప్పుడు చీకటే తప్ప పొర్రపాటు కూడా వెలుగు వాళ్ళు చూసే పని లేదు. కటిక చీకటి గల బిలంలోనికి వెళ్ళిపోతారన్నమాట. అలా వెళ్ళిపోతారు. ఇంకా ఎన్నడూ మళ్ళీ వెలుగు చూడరు అంటున్నాడు. ఇంకా ఉంది ఇన్ఫర్మేషన్, వచ్చే వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. 3 లోకాల్లో ఏం జరుగుతుందో మాకు భూమి మీద ఉండగానే మాకు తెలియచేశారు. పరలోకంలో ఏం జరుగుతుందో చెప్పారు, భూమి మీద ఏం జరుగుతుందో మేము కళ్ళారా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. తర్వాత వెళ్ళే పాతాళలోకంలో మేము ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది ఇక్కడే. అందులో 3 ప్రాంతాలు ఉన్నవని, ఆ 3 ప్రాంతాల్లో మేము వెళ్ళదగిన ప్రాంతం పరదేశు అని, అక్కడ మిమ్మల్ని అంగీకరించిన విశ్వాసులందరూ ఉంటారని, వారితో పాటు మేము కూడా ఉండాలి అని అంటే ఇక్కడ మీరు మాకు అప్పగించిన పనిని శక్తిలోపం లేకుండా చేయాలి అని, తర్వాత పాతాళలోకములో వేదనకరమైన స్థలానికి వెళ్ళినా లేదా నరకంలో పడినా మాకు ఇక పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, అంతా చీకటే, అక్కడ ఏ పని ఉండదని మీరు మాకు తెలియచేశారు. అంత భయంకరమైన అగ్నిలో కాలుతూ నాన్న వారెవరూ లేక, మమ్మల్ని ఆదుకునే నాథుడు లేక, దిక్కు లేక, ఏది కనిపించక
ఎంత భయంకరమైన స్థితిలో మా ఆత్మలు అల్లాడుతూ ఉంటాయో, చావురాని ఆ లోకములో చావలేని ఆత్మ యుగయుగాలు ఆ నరకయాతన భరిస్తూ ఎంత వేదనకరంగా దాన్ని అనుభవిస్తారో మీరు ముందే రాయించారు నాయన. వ్రాయబడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకొని, అపవాది సైతం భయపడుతున్నాడు పాతాళములోనికి పంపుటకు మాకు ఆజ్ఞాపించొద్దని. కానీ నరులుగా పాతాళం అంటే ఏంటో తెలియక మేము భయపడలేదు నాయన. నిజంగా ఆ లోకంలో ఎంత భయంకరమైన స్థితి ఉంటుందో మాకు తెలిస్తే నిజంగా భయపడిపోతాం. కరోనాకే భయపడుతున్నాం, మరి పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో తెలియచేసినా మేము భయపడకపోతే మాకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరని మేము విశ్వసిస్తూ, ఇదిగో నాయన మీరు ఇచ్చిన వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు భయపడి నరకానికి పంపించగలిగిన శక్తి మీకే ఉందని మీకు భయపడి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రేమతో మీరు మాకు అప్పగించిన పని ప్రేమతో మేము నెరవేర్చడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.